అమ్మ అంటేనే అమృతం, అమ్మ అంటేనే అనురాగం, అమ్మ అంటేనే ఆప్యాయత. ఇలా ప్రపంచంలోని తీయదనానికి, చక్కదనానికి ఎన్ని పేర్లున్నాయో అవన్నీ కూడా అమ్మకి సరిపోతాయి అని అనడంలోని ఎటువంటి అతిశయోక్తి కూడా నాకు కనిపించడం లేదు. చిన్నప్పుడు మన అందరి జీవితాల్లోని అమ్మ ఒక వైద్యురాలి పాత్ర కూడా పోషిస్తూ ఉండేది. చిన్నప్పుడు ఆడుకొని వచ్చి, అమ్మ దెబ్బ తగిలిందమ్మా, రక్తం వస్తున్నదంటే, ఏం పర్వాలేదురా, కొంచెం పసుపు రాస్తానుండు తగ్గిపోతుంది అని అనేది. అలాగే అమ్మ జలుబు చేసింది అంటే, ఏం పర్వాలేదు, ఇదిగో మిరియాల కషాయం చేస్తాను, ఒక్క గంటలో నీకు తగ్గిపోతుంది అనేది నిజంగా అలాగే తగ్గిపోతూ ఉండేది. ఇలా ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చేది అమ్మ. ఇలా ఎన్ని పాత్రలు పోషించేదో అమ్మ, ఎన్ని పాత్రలు పోషిస్తున్నాదో ఇప్పుడు అమ్మలు ఇంకా కష్టంగా పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల్ని ఇంట్లోని ఇవన్నీ చూసుకోవడంతో పాటుగా వివిధ రంగాల్లోని ఆఫీసుల్లోని అచంచలమైన కీర్తిని పొందుతున్నారు అమ్మలు అని అనడంలో నేను అసలు ఎటువంటి అతిశయోక్తి కనబడటం లేదు. దానికి ఉదాహరణ నా పిల్లలకు అమ్మగా ఉన్న నా భార్య. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నప్పుడు ఇప్పుడు కూడాను ఎంత కష్టం వచ్చినా సరే అమ్మ ఒడిలోని ఒక్క 5 నిమిషాలు, మనకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఒడిలో ఒక్క 5 నిమిషాలు కానీ తలపెట్టుకుంటే ప్రపంచంలోని కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అమ్మ చేతి స్పర్శ ఆ నుదుటిని అలా తాకుతూ అలా మన జుత్తుని సవరిస్తూ ఉంటే ఆ ఆనందం నిజంగా వేరుగా ఉండేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మధురానుభూతులు, ఎన్నో అచంచలమైన విశ్వసనీయమైన అమ్మ గురించి మాటలు బయటకు వస్తూనే ఉంటాయి. ఇది ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా అమ్మకు, అలాగే ఎన్నో మధురానుభూతుల్ని ఇస్తున్న అమ్మలందరికీ కూడా ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అందరి తరపున మీ క్రిష్. థ్యాంక్ యూ.